హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్తో ఒక టేస్టీ స్వీట్ ఐటమ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్తో ఏ స్వీట్ తయారు చేసుకోవాలన్నా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. చాలా సింపుల్ ప్రాసెస్లో తయారైపోతుంది. దాంతో ఈరోజు మనం గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గులాబ్ జామ్ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి. మీరు మొదటిసారి చేస్తున్నా కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో మృదువుగా గులాబ్ జామ్ని నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా ప్రిపేర్ చేసేస్తారు. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. గెస్ట్లు ఎవరైనా సడన్గా వచ్చినా, ఎవరికైనా ఇవ్వాలన్నా, లేదా మీకే స్వీట్ తినాలనిపించినా కూడా ఒక హాఫ్ అన్ అవర్లో మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూసీగా చాలా బాగుంటుంది ఇది. ఈ గులాబ్ జామున్ తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, లోపల వరకు జ్యూస్ని పీల్చుకొని చాలా బాగా వస్తుంది. మీరు మొదటిసారి చేస్తున్నా కూడా సింపుల్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షను పడాల్సిన అవసరం లేదు. మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో బ్రెడ్తో గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇలా బ్రెడ్ పీసులని మీకు కావాల్సినవి తీసుకోండి. మిల్క్ బ్రెడ్ అయితే టేస్ట్గా ఉంటుంది. ఇలా బ్రెడ్ని తీసుకున్న తర్వాత దీనికి అంచుల్లో ఉండే బ్రౌన్ పార్ట్ని అయితే కట్ చేసేయండి. దీనికి బ్రౌన్ పార్ట్ కట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఇది డార్క్ బ్రౌన్ కలర్లోనే చేసుకుంటాం. కానీ కట్ చేస్తేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంటే మధ్యలో ఉండే బ్రెడ్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంచులన్నీ తీసేసిన తర్వాత ఆ తీసేసిన అంచుల్ని పక్కన పెట్టేసుకొని మధ్యలో ఉండే బ్రెడ్ని మాత్రమే తీసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. చేతితో తుంపుకుంటే చాలండి. ఒక మిక్సర్ జార్ని తీసుకొని అలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న బ్రెడ్ని ఆ మిక్సర్ జార్లో వేసుకొని మధ్యలో పల్సిచ్చుకుంటూ మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి తిప్పేయకండి, అలా తిప్పేస్తే ముద్దలా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. మధ్యలో పల్సిచ్చుకుంటూ అయితే మనకి చాలా సింపుల్గా ఇది పౌడరు ప్రిపేర్ అయిపోతుంది. మనకి దీంతో ఇలా పొడిగా పౌడర్ అనేది రావాలి. దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మొత్తం తీసుకున్న బ్రెడ్ అంతటిని అలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనకి పొడిగా రావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్లోనే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం గులాబ్ జామున్కి ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పాలను పోసేయద్దండి. దీనికోసం అయితే ఎక్కువగా పాలేమీ పట్టవు. వేళ్లతో మధ్యలో నొక్కుంటూ మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి పాలు పోసేస్తే మనకు అది జారుగా అయిపోతుంది. చూసారా, ఇలాగ మనం గులాబ్ జామున్కి అయితే పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా మనకు రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు గులాబ్ జామ్ కోసం మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద వెడల్పుగా లోతుగా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని దాంట్లో 1 కప్పున్నర పంచదారని యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాను. దానికోసం అయితే 1 కప్పున్నర పంచదారని యాడ్ చేసుకొని ఒక 1/4 కప్పు వరకు వాటర్ని పోసేసి పంచదార మొత్తాన్ని కరిగేంత వరకు తిప్పుతూ కలుపుకోండి. దీనికి మనం పాకం అంటూ ఏమీ అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా స్టిక్కీగా పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చేలోపు మనం ఒకసారి ఈ పిండిని చూద్దాం. ఇది మనకు సెట్ అయిపోయింది. పెద్దగా నానాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇలా చేసుకున్న ఈ పిండిని చిన్న బాల్స్ లాగా ఎక్కడా క్రాక్స్ లేకుండా రెడీ చేసుకోవాలి. ఇది మనకు చాలా ఈజీగా అయిపోతుందండి. క్రాక్స్ కూడా మనకి ఏమీ రావు. మీరు మొదటిసారి అయినా కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. చూసారా, ఎక్కడా క్రాక్స్ లేకుండా మనకి ఈ బాల్ షేప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోండి. అలా రెడీ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చూద్దాం. మనకి పాకం ఉడుకుతోంది కదా. ఇలా జస్ట్ 2 వేళ్ల మధ్య ముట్టుకుంటే కొద్ది బంకలా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్, మీకు కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం చేసిన తర్వాత కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఈ ఆయిల్ అయితే మనకి ఎక్కువగా వేడెక్కకూడదు. జస్ట్ మైల్డ్గా వేడెక్కితే చాలు. మనకి ఎక్కువగా వేడెక్కిందంటే లోపల ఫ్రై అవ్వకుండా బయట కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా మనకు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది.
ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ముందు అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని 1 బై 1 వేసేయండి. జస్ట్ 1 బై 1 వేసుకోవాలి, ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి మధ్యలో ఉండేలాగా స్టవ్ని అడ్జస్ట్ చేసుకోండి. అవి కొంచెం పైకి ఫ్లోట్ అయిన తర్వాత స్లోగా కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న ఈ బాల్స్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకోవాలి. ఇలా పాకంలో వేసేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ పాకం అంతటికి, అంటే మనం చేసుకున్న ఈ బాల్స్ ఫ్రై చేసుకున్న బాల్స్కి పాకాన్ని అంతటిని పట్టించేలాగా ఒకసారి కలిగి తిప్పండి. అలా జస్ట్ కొద్దిగా కలిపేస్తే సరిపోతుంది. అలాగే మొత్తం అన్నిటినీ స్లోగా 1 బై 1 ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి కదా. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మొత్తం అంతటిని పాకం పట్టేలాగా అడ్జస్ట్ చేసుకుని జస్ట్ ఒక 20 to 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటే చాలు. చాలా ఈజీగా ఇవి మనకి పాకాన్ని పీల్చేసుకుంటాయి. చూడండి, మనకి చక్కగా ఇవి రెడీ అయిపోయాయి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే మనకి జ్యూసీగా గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇది అయిపోతుంది. మనం ప్యాకెట్తో చేసి తెచ్చుకునే గులాబ్ జామ్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ సింపుల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. లోపటి వరకు పాకం పీల్చుకొని చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది తెలియచేయండి. చూడండి, లోపటి వరకు ఎంత చక్కగా పీల్చుకొని ఉంటాయో. చూడండి, జ్యూస్ అనేది ఎలా వస్తుందో లోపల నుంచి బయటికి. చాలా సింపుల్ కదా. మరి దీన్ని మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.